సీతమూడు శ్రీరామా ఎప్పుడు బయలుదేరి ఇప్పుడు వచ్చింది పోలే మొత్తానికి వచ్చింది. అబ్బా దిగండి, ఆ చంటిదాన్ని బుద్ధాన్ని చెప్పండి. మీ వాళ్ళకు చూస్తుంటే మిమ్మల్ని కూడా సంకటేసుకోల్లా ఉంది. అబ్బా దిగండి. వస్తున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చింతగుత్తులా పిల్లల్ని కన్నా మళ్ళీ చేతిలో చింతకాయ. వేళనే దింపరా సామాన దింపరా? సీతమూడు శ్రీరామా మన పిల్లల్ని మనం దింపుకోకపోతే పక్క పెట్టోళ్ళు దింపుతారా ఏంటి? సరే తీసుకో. నవ్వుతావేంటి? శాంతి, ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? పిల్లలు సీతమూడు శ్రీరామా. శాంతి, పిల్లలు పిచ్చిది పిల్లలు లేని పిచ్చిది అని అన్ని ఊళ్ళలో అనిపించుకున్నట్టు ఈ ఊళ్ళో కూడా అనిపించుకోకు. చూడు, మనకి ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేలోగా నీ ఊహలన్నీ నిజమవుతాయి, మనకి బాబు పుడతాడు. ష్యూర్. అలా అయితే మీ నోట్లో చక్కెర పోసి వెంకటేశ్వర స్వామికి మీ తల నీలాలు ఇస్తానే. ఏంటి నావా? సర్లే పద. అరే ఫుల్లుగా కొట్టేయండి. గా పోరిని ఉరి తీసిన తిన్నా బిడ్డ. ఈ బీచ్లా కాదు, ఊరు పూరగా ఖాళీ చేయించి మస్తు పార్టీ ఇస్తా. ఉరి ఖాయం గురు. వేస్తారా? ఊరు ఎప్పుడో వేస్తారు గురు. మంచి పొందు పార్టీ గురు. అరే పొందురా. పోరిని వచ్చి గాడిలో పడేయండి. ఒక రోజు కాలేదు, రోడ్డు మీద దొమ్మేంటి? అది కాదు సార్. షట్ అప్. ఆల్ ఆఫ్ యు మూవ్. వెళ్ళండి మీరందరూ. అశోక్ స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. అయితే ఈ దురుస్తరం వల్ల నీకు 60 ట్రాన్స్ఫర్లు 70 మెమోలు వచ్చాయి. దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. పెద్దవాళ్ళు ఎవరో చిన్నవాళ్ళు ఎవరో తెలుసుకుని యూనిఫామ్ వేసుకో, లేకపోతే డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయి. గెట్ లాస్ట్. అశోక్, మీకు కంట్రోల్ రూమ్ నుంచి అర్జెంట్ మెసేజ్. ఏమిటది? శాంతి, ఏంటిదంతా? వెనకండి, వెళ్ళండి. బూట్ కాల్సి వచ్చేస్తారా? సీరియస్ గా ఉందని ఎందుకు ఫోన్ చేశావు? సీరియస్ గా ఉంటాను, గీరియస్ గా ఉంటాను. లేకపోతే ఏమిటండి, పూజలు 9ంటికి వస్తా అన్నారు, ఇప్పుడు 1 గంట అయింది. చూడండి, పేరెంట్ వాళ్ళంతా తోటకూర కాడలో ఎలా వాడిపోయారో. దేవుడేమో ఆకలితో మలమల్లి ఆడిపోతున్నాడు. అందుకే ఫోన్ చేశాను తప్ప. బట్టలు మార్చుకురండి, టైం అవుతోంది. సీతమూడు శ్రీరామ. సెక్షన్ లేదు కానీ ఈ పూజలు చేసే వాళ్ళని లాకప్ లో పడేయాలి. ఏంటి దొరికాడా? గుడ్. వాడిని సెల్లో వేయండి. నేను 5 minutes లో వచ్చేస్తాను. వచ్చిన తర్వాత ఇంట్రాగేట్ చేస్తాను. ఓకే? ఇంకో 2 గంటల వరకు ఎవరు మాట్లాడకండి. ఇవ్వను. మీరిద్దరూ గత జన్మలో గంధర్వ పక్షుడు. మీరు సంజీవిని గుళికలు పట్టుకుని సరససల్లాపాలాడుకుని వెడుతూ ఉన్న సమయంలో ఆ సంజీవిని గుళిక ఒక కాకి గూడి మీద జారిపడి దాని గుడ్లన్నీ పగిలిపోయాయి. ఆ కాకి మనసు క్షోభిల్లి
మీరు వచ్చే జన్మలో దంపతులుగా పుట్టి మీకు సంతానం కలగకుండా ఉండుగాక అని శపించింది. ఆ కాకి హృదయ శాంతి కోసం శాప నివారణార్థం ఈ వ్రతం చేస్తున్నాం. ఇదే లేటెస్ట్ వ్రతం. పూజ వెంటనే అయిపో, లేకపోతే పోతావు. మంగళం కోసలేంద్రాజ మహనీయ కోడలి పిల్ల అప్పుడే పూజలు పునస్కారాలు మొదలు పెట్టేసింది. ఇల్లు గొల్ల చేసేస్తుంది. వచ్చి 2 రోజులైనా కాలేదు, అప్పుడే ఎంతమంది పేరెంటాళ్ళ. చీరలు కూడా పెడతాం, కొంప కూడా రాసిస్తాం. తేరగా వస్తే ఇల్లు కూడా చెంగును ముడేసుకుంటారు. తలుపులు నువ్వు రారా. ఉండవే వాళ్ళప్ప, పప్పు గుత్తి కనపడటం లేదే. రైల్లోంచి నువ్వే తీసావు కదా, అది మామూలు గుత్తి కాదే. మా తాత ముత్తాతల నుంచి పప్పులో తిప్పి తిప్పి అలసిపోయిన గుత్తి. ఏమిటదబ్బా డబ్బులు? ఇదిగో. ఏంటమ్మా వారం పోయాక వస్తానన్నావుగా? ఏరా నేను రావడం నీకు కంగారుగా ఉందా? దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, సూదిదారంలాగా చుక్కా చంద్రుళ్లాగా ఉంటారు. గోడ మీద బల్లి మంచం మీద ఒకే చోట ఉండిపోకూడదు. ఏటల కాలం ఈ గొడ్డు ముద్దాన్ని పట్టుకుని ఉండిపోతావా ఏమిటి? లోపలికెళ్ళు. నాకెందులే బాబు, నా ఎసరు నేను చూసుకుంటాను. ఆజ్ఞ ఏమిటే? ఇటేగా. ఏంటమ్మా అర్థం లేకుండా నువ్వు మాట్లాడితే? అది నీకు బిడ్డలాంటిదే కదా. పెళ్ళా ముందు మొగుడిని ఇంకో పెళ్లి చేసుకోమంటావా? అదెంత బాధపడుతుందో చూసావా? పిల్లలు పుడితేనే మొగుడు పెళ్ళాలా? పిల్లలు లేని వాళ్ళు కాపురం చేయడం లేదా? ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. దీని గురించి మాట్లాడేవో పెద్దరికం ఉండదు. ఏంటలా మా అమ్మ చెప్పినట్టు ఇంకో పెళ్లి చేసుకుంటానన్నా? నమ్ముతున్నావు నువ్వు? ఏంటి ఇంకో పెళ్లి చేసుకుంటారా? దాన్ని చంపేను. ఏమండి నేను మంచిదాన్ని కదా, నాకు పిల్లలు పుట్టలేదని ఇంకో పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా. అబ్బా మీరు బాధపడుతున్నారు ఏమిటండి? ఒక్కసారి నన్ను నెల తప్పనివ్వండి. వరుస తప్పకుండా సంవత్సరానికి 2 కని ఈ ఇల్లుని స్కూల్ చేసి అత్తగారి కళ్ళజోడు పీకించేపోతే అప్పుడు నన్ను అడగండి. కొంచెం నవ్వండి. సీతమ్మడు శ్రీరామ మనసు సందడిగా ఉంది. ఆది తాళతో చిన్న పదవేనా? అయితే ఏసై. తొలి పొద్దు సీరాగట్టి మలి పొద్దు రైకాదొడిగి, తొలి పొద్దు సీరాగట్టి మలి పొద్దు రైకాదొడిగి.